హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ స్వీట్ రెసిపీ తాలికల పాయసం. కొందరు ఈ పాయసాన్ని తడకల పాయసం అని కూడా అంటారు. స్పెషల్లీ ఈ పాయసం వినాయకునికి నైవేద్యంగా చేసుకుంటాం. కానీ తీపి తినాలనిపించినప్పుడు కూడా హెల్తీగా చేసుకునే బెస్ట్ రెసిపీ. మరి తాలికల పాయసాన్ని సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఉప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలా కలపండి. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టిగానే కలపండి. ఇలా కలిపాక తాలికలను చేసుకుందాం. చేతికి కాస్త పొడి పిండిని పెట్టుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా తాళండి. ఇలా మీరు చేతితో కాకుండా ప్లేట్ పైన కానీ లేదా ఏదైనా చెక్క పైన కానీ పిండిని చల్లుకుంటూ తాలికల్లా చేయొచ్చు. ఇలా చేశాక సైజ్ని బట్టి పెద్దగా లేదా చిన్నగా చేసి తీసుకోండి. మరీ పెద్దగా ఉన్నా తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవి కాస్త మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే పిండి మొత్తం తాలికల్లా చేసుకుందాం. తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా మధ్య మధ్యలో పిండిని చల్లుతూ చేయండి. తాలికలు మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగానే చేయండి. ఇలా పిండి మొత్తం చేశాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పుల్ని వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2-3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను అలాగే 2 టీ స్పూన్ల కిస్మిస్లను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ పాయసంలో ఎండు కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఈ ప్యాన్లోని నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాం. సుమారు 600 ml వాటర్ని తీసుకోండి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం చేసి పెట్టిన తాలికలను ఇలా విప్పుకుంటూ యాడ్ చేయండి. ఒకేసారి అన్ని వేసేస్తే తాలికల్లోని పొడిపిండి కూడా పడుతుంది. సో ఇలా చేతితోనే వేయండి. ఇప్పుడు తాలికలను బాగా ఉడికించండి. మరో పక్కన 1 కప్పు వరకు పాలను తీసుకుని వేడి చేయండి. చూడండి, తాలికలు బాగా ఉడికాయి. ఇలా చేతితో చూస్తే 2 ముక్కలు అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కాచిన 1 కప్పు పాలను యాడ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించాక 1 కప్పు తురిమిన బెల్లం వేయండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వారైతే మరో 2-3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే మంటను తగ్గించి బెల్లం వేసి కలపండి. బెల్లం మొత్తం కరిగిపోయింది. పాయసం కాస్త చిక్కబడడానికి ఒక బౌల్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల పొడి పిండిని అంటే గోధుమ పిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసి బాగా కలపండి. ఇలా మనం గోధుమ పిండిలో వాటర్ వేసి కలిపి యాడ్ చేయడం వలన పాయసం కాస్త చిక్కగా అవుతుంది. మీరు పాయసం మరీ చిక్కగా ఉండాలనుకుంటే మరో 2 టీ స్పూన్ల పిండిని కలిపి యాడ్ చేయండి. చిక్కగా అవుతుంది. చివరిగా 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అలాగే 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి కలపండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. చాలామంది ఈ పాయసాన్ని మరీ చిక్కగా చేస్తుంటారు. ఓసారి ఇలా చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చక్కటి రుచికరమైన ఈ తాలికల పాయసం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.